అందరికీ నమస్కారం అండి. గత నెల రోజుల గతంలో మా పంట పొలం పక్కనే ఉండి వరదకాలం మార్గం చెరుకు వెళ్తుందండి. నా పేరు పాక లింగయ్య, మా నాన్నగారి పేరు పాక రామచంద్రు. మే నెలలో మా పక్కన ఉన్నటువంటి పాలలు పాక రవి, పాక లింగయ్య అనేటువంటి వ్యక్తులు మార్గమ్మ చెరువుకు వరద కాలువ వాటర్ తీసుకెళ్లేటటువంటి కాలువని అక్రమంగా పూడ్చివేయడం జరిగింది. ఇటు విషయాన్ని గౌరవ ఎస్ఐ దృష్టికి, గౌరవ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదనంతరము ఎలాంటి పురోగతి లేనందువల్ల ఆ ప్రజావాణిలో గత 20 రోజుల క్రితం మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఇటు విషయం ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎంఆర్ఓ సార్ 2-3 సార్లు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఎలాంటి పురోగతి లేకపోగా మొన్న 4 రోజుల క్రితం ఎంఆర్ఓ సార్ని కలిస్తే మీరు తమాషాలు చేస్తుర్రా అండి, వాళ్ళకి బాట ఇవ్వమని చెప్పేసి బాట ఇవ్వండి అంటున్నారు. మట్టి వేయడం దానికి బాటకు లింక్ పెట్టి దౌర్జన్యం చేస్తున్నారండి. అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం మా పంట పొలాన్ని మా భూమిలో నుంచి మా దారి గుండా మేము సహజంగా వెళితే మాకు ఆ ట్రాక్టర్కి అడ్డు తగిలి కర్రలతోటి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ దాడిలో మేము ఎదురుపోతే మా మీద దాడి జరిగేది. మేము ముందు జాగ్రత్తగా 100కి కాల్ చేసి పోలీస్ వాళ్ళని పిలవడం జరిగింది. పోలీస్ వాళ్ళు కూడా వచ్చి పరిశీలించి వాళ్ళతో మాట్లాడిన కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. తదనంతరం మద్రాల ఎస్ఐ గారికి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని పిలుస్తా మాట్లాడుతూ అన్నారండి. ఇప్పటికి 3 డేస్ అయింది, ఎలాంటి పురోగతి లేదు. మాకు కలెక్టర్ సారు విషయంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఈరోజు ప్రజావాణిలో వెరీ నెసెసరీ యాక్షన్ తీసుకోమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రేపు వాళ్ళు వచ్చి పరిశీలిస్తామని చెప్పడం జరిగిందండి. అయితే వాళ్ళు ఎంతసేపటికి బాట అనేటటువంటి విషయం చూస్తున్నారండి. వాళ్ళ గతంలో ఉన్నటువంటి బాటను 2008 సంవత్సరంలో వాళ్ళు అమ్ముకున్నారండి. అమ్ముకున్నటువంటి పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నవి. అదేవిధంగా మా ల్యాండ్ నుంచి అక్రమంగా వెళ్తుంటే మేము కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నామండి. అక్కడి నుంచి వాళ్ళకి ఎలాంటి దారి లేదని చెప్పేసి, వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయినాయని చెప్పేసి అంటే ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు, సార్ గతంలో వాళ్ళు తెలిసి తెలక దారి అమ్ముకున్నారు సార్, వాళ్ళు కూడా పడవ పెట్టుకోవడం కూడా సహజంగా మానవీయ కోణంలో మంచిది కాదు. గతంలో అమ్ముకున్న దారిని మానవత దృక్పథంలో మేము ఇస్తాం సార్, వాళ్ళతో మాకు ఎలాంటి గొడవలు వద్దని చెప్పినాము. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ దారి వద్దు, కొత్త దారి కావాలని చెప్పేసి దౌర్జన్యం చేయడానికి సిద్ధపడుతున్నారు. అడుగడుగున కర్రలు పట్టుకొని తిరుగుతారు. చాలా ప్రాణభయం ఉండి మాకు వేరే మార్గం లేక ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది.